ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచో లెక్క. కీలక టర్న్ తీసుకుంటోంది కేసీఆర్ బిడ్డ రాజకీయం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీని ఎప్పుడు ప్రకటించబోతున్నారు? కవిత పెట్టబోయే పార్టీ పేరేంటి? జెండా ఎజెండా ఎలా ఉండబోతున్నాయి? ఇంతకీ కవిత పార్టీపై ఏం చర్చ జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రాబోతోంది. దీనిపై ఇప్పటికే గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ప్రస్తుతం ఎన్జీఓ సంస్థగా ఉన్న తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారనుంది. దీనిపై ఇప్పటికే కల్వకుంట్ల కవిత సన్నాహాలు మొదలుపెట్టారు. జాగృతి ఆధ్వర్యంలో 50 కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటోన్న సమస్యలు, కొత్త పార్టీ ఏర్పాటుపై కవిత అధ్యయనం చేయించారు. కవిత స్థాపించబోయే కొత్త పార్టీ పేరు, జెండా, అజెండా ఏ విధంగా ఉంటాయనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కల్వకుంట్ల కవిత ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జాగృతి జనంబాట పేరుతో అన్ని జిల్లాల్లో పర్యటించారు. కొత్త పార్టీని ఏర్పాటు చేయాలంటే జెండా అజెండానే కీలకం. లీడర్కున్న ప్రజాకర్షణతో పాటు జెండా అజెండా బాగుంటే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. గతంలో కొన్ని రాజకీయ పార్టీలు సక్సెస్ అయ్యాయి. మరికొన్ని పార్టీలు కొన్నాళ్లకే తెరమరుగయ్యాయి. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరుపై కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ జాగృతి పేరును కొనసాగిస్తారా లేదా కొత్త పేరును పెడతారా అనే దానిపై టాక్ నడుస్తోంది. కొత్త పార్టీ ప్రకటన ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా కల్వకుంట్ల కవిత నిజామాబాద్లో పర్యటించనున్నారు. అదే రోజు తన కొత్త పార్టీకి సంబంధించిన తేదీని ప్రకటించనున్నారు. పార్టీ ఆవిర్భావ సభ ఎక్కడ ఉంటుందనే దానిపై కవిత క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి చివరి వారంలో లేదా మే నెల మొదటి వారంలో పార్టీ ప్రకటన ఉండేలా కవిత ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది. దీనిపై త్వరగా క్లియరెన్స్ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కవిత కొత్త పార్టీపై నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి సూచనలు చేసింది. పార్టీ ఏర్పాటుకు ముందు ఏప్రిల్ మొదటి వారంలో జాతీయ స్థాయి నేతలను, వివిధ ప్రాంతీయ పార్టీల నేతలను కవిత కలవనున్నారు. కొత్త పార్టీ ఏర్పాటుపై వారితో చర్చించనున్నారు. ఇక కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ అంటూ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా టాక్ వినిపిస్తోంది. పార్టీ జెండా కలర్ ఏ విధంగా ఉంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆకట్టుకునేలా కొత్త పార్టీ జెండాని రూపొందించాలని కవిత భావిస్తున్నారు. అందులో భాగంగానే కలర్స్ ను కవిత పరిశీలించారట. పసుపు, ఎరుపు, తెలుపు రంగులో కవిత పార్టీ జెండా ఉండే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో పాటు సామాజిక న్యాయం ప్రధాన అజెండాగా కవిత ప్రజల్లోకి వెళ్లనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలని ఇప్పటికే కవిత పిలుపునిచ్చారు. కొత్త తరానికి, యువతకు పార్టీలో అవకాశమిస్తామని చెప్పారు. మరోవైపు తన రాజకీయ పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు దేశంలోని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థలతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి కవిత కొత్త పార్టీ పేరు, జెండా, అజెండాపై ఆసక్తి నెలకొంది. అదెలా ఉంటుందో, ప్రజల్లోకి ఎలా వెళుతుందో చూడాలి.